నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది మహానాడు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఇస్కో సెజ్ బొడ్డువారిపాలెం కనపర్తిపాడులో స్థలాలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ తదితరులు పరిశీలించారు. టీడీపీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకి స్థలాలను పరిశీలిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాలను మరికొన్ని స్థలాలను పరిశీలిస్తామని చెప్పారు. కేంద్ర పార్టీకి వివరాలు తెలుపుతామని, కేంద్ర పార్టీ టీం మరోసారి పరిశీలించి అనువైన స్థలాన్ని చివరిగా ఎంపిక చేస్తారని వారు వివరించారు. చూడటం, ఈ 2 స్థలాల తర్వాత మరిన్ని స్థలాలు కూడా చూసిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా వస్తారు. వారు కూడా సమీక్షించుకున్న తర్వాత నిర్ణయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 మహానాడు మే 28న జరిగేటువంటి కార్యక్రమం మొదటగా శ్రీకాకుళం జిల్లాలో జరపాలని, దానికి గడిచిన 2 మాసాలుగా నిర్ణయం తీసుకుని ఏర్పాట్లన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు వారు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో మహానాడు కార్యక్రమం విజయనగరం, శ్రీకాకుళం మధ్య దీన్ని ఏర్పాటు చేసేటట్లయితే కొంత ఆ కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలకి కొంత మధ్య ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడానికి నెల్లూరు జిల్లాకి ఇప్పటి వరకు మహానాడు జరగలేదు. మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో జరిపితే బాగుందని అనేక మంది పెద్దలు సూచించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించి స్థలాలను పరిశీలన చేయండి, ముందు అన్ని స్థలాలు ఆమోదయోగ్యంగా ఉండి స్థలం కుదిరితే అట్లాగే ఆలోచన చేద్దామని చెప్పి ముందుగా వారు ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదటగా పార్టీ ఆలోచన చేశారు. నెల్లూరులో మహానాడు కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన పార్టీ చేయడం, పెద్దలందరికీ, మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకి అందరితో మాట్లాడి నెల్లూరు నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేదానికి స్థలాల పరిశీలన చేసేందుకు ఈరోజు అందరం కూడా కోవూరు నియోజకవర్గంలో 2 సైట్లు చూడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పట్టణం, నెల్లూరు రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్థల పరిశీలన చేశాక పార్టీ కేంద్ర కమిటీ నుంచి టీమ్స్ వస్తారు. వాళ్ళందరూ చూసుకున్నాక ఆదివారం రోజుకి మహానాడు కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తామనేటువంటిది పార్టీ నుంచి అధికారికంగా ఒక నిర్ణయం తెలియజేస్తాం. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. పార్టీ స్థాపించాక నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం పార్టీ కల్పించడం. ఈసారి కూడా మహానాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం నెల్లూరు జిల్లాలో మహానాడు జరుపుకోబోతున్నాం. మనకి ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక 2 స్థలాలు మనం చూడడం జరిగింది. ఒకటి ఇఫ్కో సెజ్లో, ఇప్పుడు కిసాన్ సెజ్లో చూసాం. అలాగే ఏపీఐసి ల్యాండ్స్ కూడా చూడడం జరిగింది. అన్ని పార్కింగ్ కానీ, అలాగే ఇంతకుముందు అక్కడ ఇస్తమా జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పార్కింగ్కి, అలాగే మహాసభలకి అన్నిటికీ కలిపి ఇప్పుడే మంత్రివర్యులు చెప్పినట్టు సుమారు 500 ఎకరాలు కావాల్సి ఉంటుంది. సో అదంతా కూడా పార్టీ పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీ హ్యాపెనింగ్ కాన్స్టిట్యున్సీ అని మనకందరికీ తెలుసు. ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ వచ్చాయి. ఈ మహానాడుతో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంకా అభివృద్ధి పదంలో కోవూరు కాన్స్టిట్యున్సీ వెళ్తుంది అని చెప్పి, ఒకవేళ కోవూరులో కానీ డిసైడ్ చేస్తే అది మా అదృష్టంగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడిని జిల్లా నాయకులందరితో కలిపి జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.